నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్, రీసెంట్ గా కోకపేటలో భార్య భర్తను చంపింది సార్. సో ఇవి క్రమంగా జరుగుతూనే ఉన్నాయి సార్. భార్య భర్తను చంపడం ఒకప్పుడు ఏంటనేసి అంటే భర్తలు భార్యను చంపేవాళ్ళు సార్. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. సో గురువారం నైట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న ఇష్యూ జరిగింది సార్, గొడవ జరిగింది. సో ఆ గొడవ జరగడానికి కారణము మరియు తలపైన చాలా బలంగా తను కత్తితో దాడి చేసింది సార్. సో ఆ దాడి చేసినాక చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు చూసి అరుపులు విని వచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. ట్రీట్మెంట్ చేయించే సమయంలో తను మృతి చెందారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? మధు, ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అంటే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ లో ఆడవాళ్ళు క్యారెక్టరైజేషన్ చేయటం అనేది మనం అంత ఫాస్ట్ గా వెళ్ళకూడదగ్గ విషయం అయితే కాదు. భర్తల్ని భార్యలు చంపేది ఈ మధ్యన పెరిగిందా అంటే కొంచెం పెరిగి ఉండొచ్చు, నేనేం కాదంట్లా. మనకి రెగ్యులర్ గా మీరు ఇందాక చెప్పారు, భార్యలు భర్తను చంపడం కన్నా భర్త భార్యను చంపడం ఇదివరకు ఒకప్పుడు ఎక్కువ ఉండేది. ఇప్పుడు భర్తల్ని భార్య చంపేటువంటి రోజులు వచ్చినాయి అని చెప్పి ఈ భర్తని భార్య చంపేది కూడా ఎక్కువే ఉండేవి. కాకపోతే ఆ ఇన్సిడెంట్ ని బయటికి రానిచ్చేవారు కాదు. ఇన్ ద సెన్స్ దట్ భార్య చేతిలో భర్త దెబ్బ తిన్నాడు, భార్య చేతిలో చెంప దెబ్బ తిన్నాడు, చెంప దెబ్బ కొట్టింది. ఈవెన్ అది బాడీ షేమింగ్ కింద కూడా చాలా సినిమాల్లో కూడా మగవాడిని ఆడది కొడితే అది పెద్ద బాడీ షేమింగ్ అవుతుంది. అంటే అదొక సోషల్ ట్యాబు కింద చెప్పచ్చు. అది అప్రూవ్డ్, నాట్ అప్రూవ్డ్ బై ద సొసైటీ. సొసైటీ ఒప్పుకోదు భార్య అనేది ఎప్పుడు కూడా భర్తను కొట్టకూడదు. భర్త భార్యను కొట్టడం అనేది సర్వసాధారణం. ఈవెన్ నేను అనేకమైన కేసుల్లో చూస్తూ ఉంటాను కదా, వాళ్ళకి హస్బెండ్స్ వచ్చి ఏదో దెబ్బేసానండి, ఒకసారి కొట్టానండి, లేకపోతే ఇట్లాగా చిరాకు పడ్డానండి అని ప్రతి దాంట్లోనూ ఒక ఇన్సిడెంట్ వాడు చెప్తాడు, నాకు కోపం వచ్చి కొట్టానండి. కొట్టడం అనేది ఇద్దరు చేయకూడదమ్మా. ఇద్దరికి అది మంచి పరిణామం అయితే కాదు. ఇద్దరు భర్తను భార్య కొట్టకూడదు, భార్యను భర్త కొట్టకూడదు. ఇద్దరికి అది ఒక రకమైనటువంటి జరగకూడని విషయం కింద చెప్పచ్చు. భార్య భర్తను కొట్టినా భర్త భార్యను కొట్టినా సరే ఆ సంసారంలో ఎక్కడో పెద్ద లోటు జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఏదో ఆర్థిక వ్యవహారాల్లో కానీ, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ వ్యవహారాల్లో కానీ ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇంట్లేదు, నా మాట నువ్వు ఎందుకు వినవు, నీ మాట నేను ఎందుకు వినాలి అనేది ఒక స్టేజ్ వచ్చి ఫ్లేర్ అప్ అయిపోయిన తర్వాత ఈ మధ్యన ఎందుకు పెరిగిందంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవటం వల్ల. చీమ ఎందుకు కుట్టామంటే నా పుట్లో వేలు పెడితే కుట్టనా. అట్లా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యేసరికి ఏమవుతుందంటే స్వేచ్ఛ భార్యకి భర్తకి ఎక్కువ రావటం. స్వేచ్ఛ మంచిదే కాదంట్లా, స్వేచ్ఛ ఉండాలి మనిషికి. స్వేచ్ఛ లేకపోతే జంతువులకు ఉంటాయా అనుకుంటాం. స్వేచ్ఛ ఉండొచ్చు, కాకపోతే మితిమీరిన స్వేచ్ఛ ఇద్దరికి పనికిరాదు, భార్యగా భర్తలకి ఇద్దరికి పనికిరాదు. ఉమ్మడి కుటుంబంలో ఏంటంటే అత్తగారు చూస్తారనో, లేకపోతే మామగారు చూస్తారనో, పిల్లలు చూస్తారనో, లేకపోతే తోడుబుట్టువులు చూస్తారనో, ఆడపడుచులు చూస్తారు, ఇదంతా ఒక కాన్సెప్ట్ ఏదో ఉంటా ఉండేది. అందుకని ఏంటంటే ఎవరికి వాళ్ళు పరిధిలో ఉండేవారు. అది పరిధి అన్నది ఒక టాబు కింద కంటిన్యూ అయిపోయింది. ఈవెన్ భార్యను కొట్టడం అనేది కూడా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో అత్తగారు వీళ్ళందరూ వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రులు ఒప్పుకునేవారు కాదు. కానీ కొన్ని కుటుంబాల్లో వరకట్నపు హింసలు జరుగుతున్న వాటిలో ఏంటంటే కొట్టమని ప్రోత్సహించడాలు కూడా జరిగేవి. దాన్ని రూల్ అవుట్ చేయట్లేదు. కానీ ఈ మధ్యన ఎందుకు పెరిగినాయి అంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ అండ్ ఇండిపెండెంట్ ఫ్యామిలీస్, ఆర్థిక ఇబ్బందులు, మితిమీరిన కోరికలు. ఈ ఫ్యామిలీ కూడా ఎక్కడో అస్సాం నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి ఫ్యామిలీ. జనరల్గా ఏమవుతాయంటే ఈ మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏమవుతాయంటే ఈ దెబ్బలాటలు అన్నది సర్వసాధారణం అయిపోతుంది ఈ మధ్యన. మెయిన్ రీజన్ ఏంటంటే నాన్ టాలరెన్స్ అని చెప్పచ్చు. మిగతా అనేకమైన విషయాలు ఇంటికి మోసుకురావటం, భార్య కానీ భర్త కానీ మోసుకురావటం అంటే మైండ్ మోసుకురావటం. బయట ఆఫీస్లో జరిగే విషయాలు కానీ, లేకపోతే మార్నింగ్ 8కి వెళ్ళిపోయిన వాడు ఈవినింగ్ 8కి వస్తాడు. ఆడవాళ్ళు కూడా పని చేసుకుంటున్నారు, 8కి వెళ్ళిన వాళ్ళు సాయంకాలం 8కి వస్తారు. సాయంకాలం అయ్యేసరికి ప్రశాంతమైన జీవనం కోరుకుంటారు. ఈ ప్రశాంతమైన జీవనం ఎక్కడైనా అప్రశాంతంగా జరిగితే ఖచ్చితంగా గొడవలు జరుగుతున్నాయి. ఈగోస్ వచ్చేస్తాయి, బీపీ రేజ్ అవుతుంది, టెంపర్ రేజ్ అవుతాయి, టెంపర్ ఇష్యూస్ వస్తాయి. అండ్ నా మాట వినాలి, నేను కష్టపడుతున్నాను అన్న ఫీలింగ్ వ్యక్తిగతంగా వచ్చేయటం మొదలు పెడుతుంది. ఇండిపెండెంట్ లైఫ్ కన్నా నాన్ టాలరెన్స్ తట్టుకోలేదు తను. ఇండిపెండెంట్ లైఫ్ అందరు ఏ ఫ్యామిలీ అయినా సరే ఇండిపెండెంట్ లైఫ్ లో
తట్టుకునే లెవెల్స్ ఉంటాయి, కొన్ని సర్దుకుని పోయేటువంటి తత్వాలు ఉంటాయి. కానీ ఇవి సర్దుకుని పోయేటువంటి స్థాయి దాటేసేసి సర్దుకోలేని పరిస్థితి వచ్చేసేటువంటి రోజులు వచ్చేసినాయి. దాంతో ఏమైపోయింది, ఈ అటాక్స్ అనేది ఈ మధ్యన సర్వసాధారణం అయిపోయినాయి. అండ్ ఉమెన్ కూడా అడల్టరీ అనేది ఒకప్పుడు అడల్టరీ అనేది ఒక క్రైమ్ కింద ఉండేది. ఆ క్రైమ్ అనేది తీసేస్తారు, ఇప్పుడు అడల్టరీ లేదు. ఆడవాళ్ళు అడల్టరీ తోటి కేసు కట్టడానికి లేదు. అక్రమ సంబంధాలు అన్నది క్రిమినల్ వైజ్ గా వచ్చేసరికి అది శిక్షార్హతమైనటువంటి నేరం కింద తీసేశారు. ఇదివరకు ఆపాదించేవారు అనేది, అంటే అమ్మాయి తప్పు చేసింది అనేది ఎలిగేషన్ ఇచ్చే ఏదో పోలీస్ క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అది తీసేశారు టోటల్. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అండ్ ఈ ఎకనామికల్ గా మీట్ అవ్వలేకపోవటం, బాండ్స్ మీట్ అవ్వడం, కోరికలు తీర్చలేకపోవటం, అడిగినటువంటి నాకు విహారయాత్రలు తీసుకెళ్ళమనో, లేకపోతే నగలు కొనమనో, లేకపోతే నాకు అవి కావాలి అందలాలకు ఎక్కటం, ఆ కోరికలు కావటం, ఉన్నటువంటి నవీనమైనటువంటి సమాజంలో మెయిన్ ఏంటంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పర్ క్లాస్ చూస్తాయి. ఇప్పుడు నేను అట్లా ఉండాలి, నాకు ఒక కారు కావాలి, నాకు నగలు కావాలి, నాకు టూర్కి వెళ్ళాలి, ఈ కోరికలు అనేవి ఫ్యామిలీస్ మీద ఇంపాక్ట్ పడతా ఉంటాయి. సినిమాలేనో రకరకాల మాధ్యాల మీద వాళ్ళు చూసి అవి అట్లా ఉన్నారు, నాకు ఇట్లా కావాలి. హస్బెండ్ కూడా ఈ రకంగా ఉండాలి. అలాంటి కోరికలు తగ్గాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉండాలి సార్? బాండింగ్ అంటే ఏంటంటే అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే, జరగకుండా అన్నది ఒక కర్ర పెట్టి ఏదో ఆపేటువంటి ప్రయత్నం అయితే కాదు. ఎక్కువ భార్యాభర్తలు ఇద్దరు కూడా రెస్పాన్సిబిలిటీ ఫర్ చిల్డ్రన్ అన్నది పెరిగితే ఇది తగ్గిపోతాం. నేను ఉంటుంది, నా జీవితం అయిపోయింది, నేను పిల్లలు పుట్టే వరకు నా జీవితం షార్ట్ స్పానే కావచ్చు. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరంలోనో, లేకపోతే 2 సంవత్సరాల్లోనో, 3 సంవత్సరాల్లోనో. ఇప్పుడు చాలా మంది ప్లానింగ్ ఆఫ్ చిల్డ్రన్ పాటిస్తున్నారు కాబట్టి ఒక 2 years 3 years తర్వాత పిల్లలు పుడతారు. మనం రేపొద్దున పిల్లల కోసం బతుకుతున్నాము, మనవి చాలా తక్కువ, మనం వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి అన్నది ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఈ దెబ్బలాట్లు అనేది తగ్గిపోతాయి. ఇది ఎందుకు రావట్లేదు అంటే, పిల్లలు అనేది ఒక ఇంట్లో ఏదో వాడికి ఏం తెలుసు, వాడి కోసం తర్వాత ఆలోచించలే, వాడి కోసం ఏం ఫెసిలిటీస్. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కాలేజ్ చదివించే వరకు, కాలేజ్ అయిపోయి జాబ్కి వెళ్ళే వరకు ఎక్స్పెండిచర్ ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా, హైయర్ క్లాసెస్ గురించి మనం ఆలోచించక్కల వాళ్ళకి ఆల్రెడీ ఆ స్థితి ఉంది. అబ్నార్మల్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అబ్నార్మల్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. అట్లా మీట్ అవ్వాలంటే ఇద్దరు సంపాదన కూడా సరిపోని పరిస్థితి. అంటే మనం ఇంకా మన కోసం బతకడం తగ్గించుకొని పిల్లల కోసం బతుకుతున్నాం. మనం అబ్రాడ్ లైఫ్ ను చూసి మనం చాలా ఉత్తేజం చెందుతాం. అక్కడ పిల్లల కోసం ఎక్కువ ఆలోచించరు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే స్టేట్ భరిస్తుంది వాళ్ళని, స్టేట్ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తే అంత స్టేట్ ఎక్కువ రోల్ ఉంటుంది. మన ఇండియాలో స్టేట్ రోల్ తక్కువ. పిల్లల్ని పెంచే దగ్గర మనమే పెంచాలి, మనమే పోషించాలి, స్కూల్ ఫీజులు మనమే ఖర్చుటించాలి, గవర్నమెంట్ స్కూల్స్ పంపము, ప్రైవేట్ లైఫ్స్కే పంపుతాం. అందుకే ప్రైవేట్ స్కూల్స్ పంపించేటప్పుడు రోల్స్ పెరుగుతాయి. ఇది బాధ్యతగా తీసుకునేటట్లయితే ఈ భార్యాభర్తల మధ్య అటాక్స్ అనేది తగ్గుతాయి. అండ్ ఆల్సో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ నాకు ఇప్పటికే అర్థం కాదు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అనేది సీరియస్ లివింగ్ ఫ్యామిలీస్ లో ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికే అర్థం కాదు. తనకి అసలు ఖాళీ లేని టైం ఉంటది, ఆ అబ్బాయికి ఖాళీ లేని టైం ఉంటది. పిల్లలు పెంచి వాళ్ళ స్కూల్ ఫీజెస్ ఈఎంఐస్ కట్టడం, ఏదో చిన్న ఫ్లాట్ తీసుకుని ఈఎంఐలు కట్టడం, చిన్న స్థలం తీసుకుని ఈఎంఐలు కట్టడం, అదే మోపెడ్స్ కొన్నా, కారు కొన్నా, అట్లా ఈఎంఐలు కట్టి దానికి ఖచ్చితంగా మంత్ అయ్యేసరికి మనం మీట్ అవ్వాలి అని ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది అసలు ఆలోచనే రాదు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది ఏదో హై క్లాస్ ఫ్యామిలీస్ లోనో లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ లోనే అవుతుందేమో, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో సర్వసాధారణంగా రాకూడదు నా దృష్టిలో అయితే. ఇది రాదు అన్నది భావన, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ లో మా హస్బెండ్ ఉంటాడు అని భావన ఉంటే కనుక ఆడవాళ్ళు అటాక్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నాకు సంపాదన, అతనికి ఏదో 50,000 ఆఫ్ శాలరీ వస్తుంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ లో ₹1,00,000 వరకు సంపాదించుకున్నా నేనేమి ట్యాక్స్ అడగరు. అందుకని ₹1,00,000 వరకు అనేకమైనటువంటి ఉన్న జాబ్ కాకుండా ఇంకో చిన్న బిజినెస్ చేసుకున్నా, ఏం చేసినా ₹1,00,000 వరకు నువ్వు ఎకానమీ సంపాదించుకున్నా సరే నేను ఎవరు ట్యాక్స్ అడగరు. అంటే ₹1,00,000 ఆడవాళ్ళు, ₹1,00,000 మగవాళ్ళు, భార్యాభర్తలు 2 లక్షలు సంపాదించుకోగలిగితే హ్యాపీగా ఉండగలరు. అంతకన్నా మించినటువంటి కోరిక ఏదైనా ఆడవాళ్ళు కోరి అది తీర్చలేకపోతే గనక ఆ తప్పు ఆడవాళ్ళదే కారణం. ఎందుకంటే
ఎక్కువ సంపాదించడం అంతే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు నాకు ఒక శాలరీ వస్తుంది 1,00,000 రూపాయలు, ఇంకా ఎక్కువ సంపాదించడం అంటే ఏంటి? నేను లంచాలు తీసుకోవాలి అంటే ఐ మస్ట్ బి ఏ బ్యాడ్ వర్కర్, బ్యాడ్ ఎంప్లాయీ. వాడు ఒక నెల ఏదో తీసుకొచ్చాడు అనుకుందాం, కర్మకాలి, వాడికి ఏదో ఇంక్రిమెంటో లేకపోతే ఎవడో గిఫ్ట్ టోకెన్ కింద కొంచెం డబ్బు ఇస్తే, మొన్న ఎప్పుడో తీసుకొచ్చా మళ్ళీ తీసుకురావచ్చు కదా నువ్వు, నాకు నీకు ఎక్కువ రెగ్యులర్ గా వినపడుతుంది మధు, లేకపోతే నా మాట అన్ను నేను. అవును. ఇంకా తీసుకురావచ్చు కదా, మన ఏదో ఇంకోటి కొనుక్కునేవాళ్ళు కదా, ఫ్లాట్ ఇంకోటి ఇంకోటి సెకండ్ ఫ్లాట్ ఇంకొకటి కోరికలు పెరుగుతూ ఉంటాయి. దానికి ఒక మనం స్టేజ్ అన్నది ఎప్పుడు వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, మీన్స్ ఆర్ లిమిటెడ్ అని ఎకానమీలో ఒక ఫార్ములా ఉంటుంది, యాడమ్ స్మిత్ చెప్పింది. నీ కోరికలు అనేకమైన ఉంటాయి, నీకున్న మీన్స్ బట్టి ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏది సెకండ్ ప్రయారిటీ నువ్వు ఆలోచించుకుంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. వాంట్స్ అన్లిమిటెడ్, నీకు రిసోర్సెస్ లిమిటెడ్, నీకు స్టిల్ నా వాంట్స్ అన్లిమిటెడ్ అంటే ఆ సంసారం ఖచ్చితంగా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్యన కాలంలో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే నన్ను పోషించాల్సిన బాధ్యత భర్తది, ఐ కెన్ లివ్ లైక్ ఎనీథింగ్, నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆ ట్రెండ్ అనేది ఈ మధ్యన నాన్ వర్కింగ్ ఉమెన్స్ పెరిగింది. వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ట్యూషన్స్ ఉంటున్నాయి, ఈవినింగ్ ఉండేసరికి వాళ్ళ యావిగేషన్ వాళ్ళు ఉంటున్నారు. అండ్ ఆడవాళ్ళు కూడా కొంచెం ఈ సోషల్ లైఫ్ లో ఎక్కువ ఉండటం, విపరీతంగా సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని ఒక అందరినీ స్వర్గాన్ని చూసి ఆనందిస్తూ నేను అందుకోవాలనుకుంటాం. ఇది కొంచెం కంట్రోల్ గా ఉంటే ఈ గొడవలు రావని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మీ ప్రాబ్లమ్స్ ని పెట్టొచ్చు. సార్ అపాయింట్మెంట్ కనుక కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సార్ టీం మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.